హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే 3 ఇంగ్రీడియంట్స్తో పాల ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఎంటీ బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత అందులోకి స్వీట్కి తగినంతగా ఒక 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టేబుల్ స్పూన్తో నేను 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని పక్కన వేరే బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు పాలు తీసుకోవాలి. ఆ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడాను చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలను మనం బాయిల్ చేసుకున్న మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ మొత్తం కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఉండలు కట్టకుండా మనకి క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే మనకి దగ్గర పడుతూ ఉంటుంది ఈ మిశ్రమం అనేది. చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా దగ్గర పడింది కదా. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం బాయిల్ చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసినట్లయితే మనకి అడుగు మాడుతుంది కదా. సో మీడియం ఫ్లేమ్ మీద మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చక్కగా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించుకుందాము. ఇవి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి చల్లారిపోయిన తర్వాత చూసారు కదా, మనకి ఇంకా దగ్గర పడింది మిశ్రమం అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులోనే నేను వెనిలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వేసిన తర్వాత అందులోనే ఒక ఫ్రెష్ మీగడ అనేది నేను వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మీగడ కూడా వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను మీగడ వేస్తున్నాను. మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మిక్సీలో వేసుకొని మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాం కదా. ఎక్కడ ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రే తీసుకోవాలి. ఐస్ ట్రే తీసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఐస్ ట్రే లేనట్లయితే టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులోకి నింపుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఐస్ ట్రేలోకి నింపుతున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా నింపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి కప్స్ ఇప్పుడు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఐస్ ట్రే అవైలబుల్ లేకపోతే టీ గ్లాసెస్లో వేసుకొని స్పూన్ యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మొత్తం నింపుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో చేసి పెట్టినట్లయితే మనకి పాల ఐస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎమ్మి ఐస్ పాల